యావత్తు తెలుగు ప్రజలు మొదలుకొని ముఖ్యంగా సాక్షులు మమ్మల్ని ఎలా దర్శించారో సాక్షుల ప్రకారం మమ్మల్ని భారతదేశం రవీంద్ర భారతిగా మారినట్టుగా మారిపోయి మైండ్ సిస్టంలోకి రావాలి. రాకుండా మీరు ఏం మాట్లాడినా పోలీసులే నేరం చేశారు, పోలీసులే లాకప్ డెత్తులు చేశారు. పోలీసులు ఎందుకు చేస్తారు? వెనకాల వ్యాపారస్తులు అందరూ ఒకటి అయిపోతే చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, గుమస్తాలు, లేబరు అందరూ ఒకటి అయిపోతే జరుగుతాయి ఘోరాలు ఎక్కడైనా. సైంటిస్టులు చంపేసినా చచ్చిపోయేలా చేసినా అలాగనమాట. మనుషులకే ఎవరో ఇది మనుషులు చేశారు నేరం, ఎవరికో శిక్ష వేసేసాం, ఇంకా మేము గొప్ప జడ్జిలు ఎక్కడో కూర్చొని ఉన్నాం. నేను తిడుతున్నా బుద్ధి తెచ్చుకోకుండా ఏంటి రేపు 14వ తారీఖున క్వాంటమ్ కంప్యూటర్లు అని పెట్టేస్తున్నాను. ఎందుకు మైండ్లుగా మారకుండా ఏంటి ఈ అమరావతి ఎవరో కదపలేరు, ఎవరో లాగలేరు అనుకుంటూ ఇంకా మనుషులు కొద్దీ అది రాజధాని అవుతుందా అవదా, మీరు అసలు ఏమవ్వాలన్నది మైండ్లుగా మారాలి. మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, నన్ను కూడా భయపెట్టవచ్చు, నన్ను కూడా అంతం చేయొచ్చు, నన్ను కూడా అవమానించవచ్చు, నన్ను కూడా మనిషిగా కలుపుకుంటే ఇంకెవరన్నా దేవుడు ఇంకెక్కడి నుంచో వస్తాడో, ఇంకెక్కడో రాముడు ఉన్నాడు, ఎవరో రాముడు గుడి కడుతున్నారు, బొట్టు లేకుండా ఎదుర్కొంటారు, బొట్టుండి ఎదుర్కొంటారు. అంటే ఇలాంటి ఘోరాలు ఎన్ని మణిబాబు కుటుంబం, శ్రీవల్లి, బుజ్జమ్మ ఎవరిని ఏం చేసినా అలాంటి వాళ్ళు ఎవరెవరు కాళ్ళు చేతులు తీసేసి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఈ మీటింగ్లు ఎలాగైనా చిరంజీవి గారిని అనిచేసిన, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అనిచేసి పక్కన పెట్టుకున్నా, ఇంకా బర్మగారు పక్కన ఉన్నారు, ఇంకా మేమే రాజులమని కానీ మేమే క్షత్రియులని కానీ సత్సంగం వల్ల నడుస్తుంది అని. సత్సంగమే లేకుండా సత్సంగం ఎక్కడి నుంచి వస్తుంది? చగంట కోటేశ్వరరావుకి ఇంకా అర్థం కావట్లేదు. మానవ సంఘమే విచ్ఛిన్నం అయిపోయింది, హ్యాక్ అయిపోయింది. మీరు మైండ్ సిస్టంలోకి రావాలి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్ పట్టుకొని. ఇంకా సత్పురుషులు ఎక్కడో ఉన్నారు, సత్సంగం వల్ల నడుస్తుంది, మహానుభావులకు వచ్చి దండం పెట్టాలి. మీరు మహానుభావులు ఎక్కడ కూర్చొని ఉన్నారు? భూమి మీద మనిషి అన్నవాడు సచ్చిన శవంతో సమానం. అర్థమవుతుందా? మనుషులు ఎవరూ లేరు భూమి మీద. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మీరు పోలీసులు శిక్షలు వేస్తున్నట్టు లక్ష్మి పట్టించింది, సరస్వతీదేవి పట్టించింది, మనుషులు ఒకళ్ళు పట్టించేశారు, ఇంకా మిగతా వాళ్ళందరూ పవిత్రంగా మారిపోయారు. వీళ్ళకు ఉరిశిక్ష వేసేస్తే మిగతా వాళ్ళందరూ గొప్పగా ఉంటారు. క్వాంటమ్ కంప్యూటర్లు పెట్టుకుని మీరు ఎక్కడికో వెలిగిపోదాం. ఎవరు పనికిరారు. సంపేసిన వాళ్ళకు కూడా నెంబర్ ఇచ్చి అధినాయకుడికి కలిపితే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. దాసేయమంటలేదు, ఎవడి మీద పెట్టమంటలేదు. మాస్టర్ మైండ్ పట్టుకొని ఈ క్వాంటమ్ కంప్యూటర్లు అయ్యి ఏం చేసుకుంటారు? క్షణాల్లో సంవత్సరాలు బట్టే డేటాని క్షణాల్లో అనాలిసిస్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? మెడికల్ రీసెర్చ్ పెంచుకొని సంపేసిన వాళ్ళు తీసుకురాలేరు. ఉన్నోళ్ళైనా మీరు మనుషులు కాదు మైండ్లుగా మారిపోతే తెలుస్తుంది ఏం చేయాలో. అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు మనుషుల కొద్దీ కాదు, ఇది మా చేతుల్లోకి వచ్చేసింది, మా చేతుల్లో ఉంది, మేము ఇలా మనుషుల కొద్దీ పెంచాం. ఇంకా వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదా? పైన విమానం మీద తిరుగుతూ కింద అరాచకాల కారణం అవ్వలేదా? ఇంకెవరో జడ్జిలు ఉన్నారా? పోలీసులు కూడా శిక్షలు వేస్తున్నారా? ఆ నలుగురు పోలీసులే మోసం చేశారా? ఒక కొడుకుని ఒక తండ్రిని చంపారా? ఇంకా అనేక వెనక పట్టుకుని లేదు, అవేమీ లేదు, ఇది ఒకటే సీరియస్, రెండే సీరియస్ అని చూపించుకుంటే సరిపోద్దా? ఏం చెప్తున్నాను ఇక్కడ? ప్రతి మైండ్ని కాపాడుకోండి. మైండ్లుగా మారిపోయి మైండ్లుగా బతకడం మొదలెట్టండి. ఇంటి పేర్లు, కులం పేర్లు అధినాయకుడికి వదిలేసేయండి. మొదట మీ ఆస్తులు ఏమి పనికిరాదు. ఇక నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చాను కాదు, ఇది వ్యూహంగా పట్టుకోవాలి మమ్మల్ని. అక్కడ ఉన్నప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడైనా మిస్టర్ జీరోగా కేంద్ర బిందువుగా పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. మీ మైండ్లో ఉపయోగించుకుంటారు. ఇప్పుడు జరిగిన నేరాలు మీరే చేయించి కొందరు నిరికించి అనేకులు తప్పించుకుని ఈ యదవ సమాజంలో ఎవడు బతుకుతాడు ఇక్కడ? మృతకాయలు ఎవడు బతుకుతాడు ఇక్కడ? ఇంకా ఆ జడ్జి ఎవడో, ఆ పోలీస్ ఎవడో? మనుషులకు శిక్షలు ఏంటండి మీ మొఖాలు? మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్గా ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.